2:11 ఎస్తేరుకు ఏం జరుగుతుందోనని, ఏమి సంభవిస్తుందోనని ఆ అంతఃపురము ఆవరణము ఎదుట ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ఉన్నాడంట. అంటే చూడండి, అతను ఏమాత్రం కూడా కూర్చోవడం గాని, పడుకోవడం గాని, అలసట తెచ్చుకోవడం గాని చేయకుండా పగలనక రేయనక ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. చెప్పాలి మాట మీద. తిరగడం మాత్రమే కాదు, ఆయన భక్తిపరుడు. ఎవరంట? మొర్దెకై భక్తిపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిత్యము కూడా ప్రార్థించేటువంటి ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఎవరైనా భక్తుడైన మొర్దెకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆవరణము ఎదుట గేటు వెలుపల ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నా కుమార్తె అంతఃపురంలో ఉందయ్యా, ఆమెకి ఏమి సంభవించిందో నాకు తెలియటం లేదు. ఆమె బ్రతుకుందో చనిపోయిందో కూడా నాకు తెలియటం లేదయ్యా. ఆమెను నేనే లోపలికి పంపించానయ్యా. ఆమెకు ఏ విధమైన ఆశ లేదయ్యా. నేను వెళ్తానన్న మాట కూడా నాతో ఆమె పలకలేదయ్యా. నేనే ఒక ఆశ ఆమెను రేకెత్తించి నేనే ఆమె లోపలికి పంపించాను ప్రభువా. ఆమెకి ఏమీ తెలియదు ప్రభువా. నీవే ఆమెకి కాపుదలగా ఉండాలి. ఆమెను నువ్వు కాచి కాపాడాలి. ఆమెకి ఏ ఆపద లేకుండా మీరే ఆమెను సంరక్షించాలని వెలుపట మొర్దెకై ఏం చేస్తున్నాడంట? తిరుగుతూ కాపుదల కాస్తూ ఆ యొక్క ఎస్తేరు కొరకు పగలనక రేయనక దేవునికి ఏం చేస్తున్నాడు? వరపెడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీని నుంచి ఒక గొప్ప పాఠాన్ని కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే కనుక అపోస్తుల కార్యములో కానీ మనం చూస్తే 15 అధ్యాయం అనుకుంటూ ఉన్నాను. అయితే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘం అయితే ఏం చేస్తుంది? చెప్పాలి. సంఘం అయితే ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ఒక సంఘములో, ఒక ఇంటిలో కూడుకుని వారందరూ కూడా పేతురు గారి కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా తీయొద్దు, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. పేతురేమో చెరసాల్లో ఉన్నాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? అయ్యా, మా నాయకుడు, మా సేవకుడు, మమ్మల్ని అందరినీ కూడా భక్తులు నడిపించేటువంటి ఇదిగోనయ్యా, మా యొక్క సేవకుడు చెరసాలలో వేయబడ్డాడు ప్రభువా. సంఖ్యలు వేసేశారు. ఇదిగో మరి ఆయన బ్రతుకున్నాడు, చనిపోయాడు, మాకు తెలియటం లేదు అన్నట్లుగా వీరు కూడా పేతురు గారి కొరకు ఏం చేస్తారంట? మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటికే చాలా రాత్రి గతించింది. అయినప్పటికీ కూడా ఎవరికి ఇక్కడ ఏమి రావట్లేదంట? నిద్ర రావట్లేదు. ఎందుకని? వారి నాయకుడు బయటికి రావాలి. వారి నాయకుడికి ఏం సంభవించిందో, ఎలా ఉన్నాడోనని ఆందోళన చెందుతూ ఇదిగో మరి ఆ నాయకుడి కొరకు వీరు రోధిస్తూ దుఃఖిస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, ఎప్పుడైతే వీరు చేసిన ప్రార్థన ఆ యొక్క చెరసాల యొక్క పునాదులను కదిలించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారండి. కాబట్టి వారి నాయకుడు శ్రమలో ఉన్నాడు, జైల్లో వేయబడ్డాడు, సంఖ్యల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, చీకటి గదిలో ఉన్నాడు. ఆయనకి ఏ విధమైన ఆపద సంభవించకుండా ఆయన సురక్షితంగా ఉండాలని, ఆ జైలు నుంచి క్షేమంగా బయటికి రావాలని సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తితో, చెప్పాలి మాట మీద, అత్యాసక్తితో మెలకువ కలిగి వారి నాయకుడి కొరకు వారందరూ ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా మన ఇంటిలో గాని, మన కుటుంబంలో గాని ఎవరైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనము కూడా ఏం చేయాలంట? వారు క్షేమంగా తిరిగి రావాలని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన ప్రార్థనే వారిని కాపాడుతూ ఉంది, మన ప్రార్థనే వారిని రక్షిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బయటికి వెళ్ళిన వారి కొరకు ఇంటి లోపల ఉన్న మనం ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన మన బిడ్డలను, మన భర్తను, మన భార్యను, మన బంధువులను ఏం చేస్తున్న? ప్రార్థన రక్షిస్తూ ఉంది. ప్రమాదాల నుంచి మన ప్రార్థన ఏం చేస్తుందంట? తప్పిస్తూ ఉంది అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తూ ఉంది. ప్రార్థన అనేది ఆపదల నుండి, ప్రమాదాల నుండి రక్షిస్తూ ఉంది. అందుకనే ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే మీరు ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీకు మెలకువతో కూడిన ప్రార్థన అవసరమని శిష్యులతో ఆయన చెప్పిన మాట మనకు బాగా గుర్తునే ఉంది కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు, ఎవరైనా బయట ప్రాంతంలో ఉన్నప్పుడు, విదేశాలు కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నప్పుడు వారి కొరకు మనం ఏం చేయాలంట? నిత్యము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వారిని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మరొక సందర్భాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు చూద్దాం తీయండి. 21వ అధ్యాయము 5వ వచనం చదవండి. భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘస్థులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరూ కలిసి మాట్లాడుకుంటూ సాగనంపుతూ ఉన్నారు. ఎవరిని? అపోస్తలులైన పౌలు గారిని. ఎక్కడ దాకా వచ్చేసారంట? సముద్ర తీరం దాకా వచ్చేసారంటే బీచ్ లోకి వారు వచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సముద్రానికి మనుషులు నివసించే ప్రాంతానికి చాలా దూరం ఉంటుంది కదండి, చూసారా? అంటే పౌలు గారిని వారు విడిచి ఉండలేక మాట్లాడుకుంటూ ఆ యొక్క వాడ దరికి, అంటే సముద్రము దగ్గర దాకా వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? ఇసుకలో మోకాల్లోని అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ప్రార్థించారండి? ఇప్పుడు పౌలు గారు వారిని విడిచి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మరలా తిరిగి వస్తాడో రాడో, మరలా ఎంత కాలం పడుతుందో అని, ఇదిగో మరి పౌలు గారి యొక్క పరిచర్య కొరకు, పౌలు గారి యొక్క ప్రయాణాల కొరకు, పౌలు గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, పౌలు గారు ఎక్కడికైతే వెళుతూ ఉన్నాడో అక్కడ దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉండాలని వీరంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము కూడా ఒక పని ప్రారంభించే ముందు, అది మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఏదైనా పని ప్రారంభిస్తున్నారని మనకు తెలిసినప్పుడు ఆ విషయం కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఎందుకంటే ప్రార్థన గొప్ప కార్యాలను మన జీవితంలో, మన కుటుంబంలో జరిగిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘ విశ్వాసాలు అందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే బీచ్ దాకా వచ్చి ఆ సముద్రపు ఒడ్డున అందరూ కూడా మోకరించి ఏం చేస్తారు? ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఒకరికొకరు ఏం తీసుకున్నారంట? సెలవు పుచ్చుకుని మరలా వారు వెనక్కి వచ్చినట్లుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ సంఘస్థులు పౌలు గారు వెళ్ళిన ప్రతి ప్రయాణము కొరకు కూడా వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. కాబట్టి మనము కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన సంఘములో ఉన్న వారి కొరకు, సంఘ నాయకుల కొరకు, ఈ సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఒకరి సమస్యల కొరకు ఒకరు మనం ఏం చేయాలి? ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేయుడి అనే వాక్యం కూడా రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ప్రార్థన అనేక రకాలుగా మనం చేయాలి. మన కుటుంబంలో ఉన్న వారి కొరకు చేయాలి, సంఘంలో ఉన్న వారి కొరకు చేయాలి, సంఘ నాయకుల కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.